దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, మన రక్షకుడు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమించే చక్కటి ప్రేమ కలిగిన దేవుడిని కలిగి ఉన్నాం మనం. ఎంతకాలం రక్షణ లేకుండా ఉంటారు? మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఇచ్చే దేవుడు. ఈరోజు నీ కండిషన్ ఎలా ఉంది? ఏదైనా దుఃఖంలో బాధపడుతున్నావా? సమస్యల్లో వెళ్తున్నావా? శ్రమల్లో వెళ్తున్నావా? నిందల్లో వెళ్తున్నావా? అవమానాలు గుండా వెళ్తున్నావా? అది ఏది నీకు, ఒకవేళ ఎవరు నిన్ను మోసం చేయాలి, నీకు దేవుడు న్యాయం చేస్తాడు. తప్పక నీ పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. ఒక మాట నేను చదువుతున్నాను, దేవుని వాగ్దానం చూడండి, అద్భుతమైన మాట. మరి 72వ కీర్తన 4వ వచనం, దేవుడిచ్చిన వాగ్దానం. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగొట్టునబ్బా. నిన్ను బాధ పెట్టేవారిని నేను నలగొడతా. బీదలైన వారి, బీదలని మేము పేదోళ్ళం అండి, వాళ్ళు మమ్మల్ని బాగా హింస పెడతారంటారు. ఒప్పుకోడు దేవుడు, ఒప్పుకోడు. వింటున్నారా? ఆయన ఇక్కడ ఎంత మంచి మాట అంటున్నాడంటే, ప్రజల్లో శ్రమ నొందిన వారికి అతడు న్యాయం, నీకు శ్రమలో న్యాయము, నీకు న్యాయము తీర్చి బీదలని కష్టపెట్టే వారిని ఆయన ఏం చేస్తాడట? నలగొడతాడట. అందుకనే శ్రమలో నీకు న్యాయం చేసి నీ శత్రువుని నలగగొట్టేదను ఈరోజు వాగ్దానం. వింటున్నారా? మిమ్మల్ని కష్టపెట్టే వారిని నలగొడతాడు. నీ శ్రమలో న్యాయం జరిగించి, న్యాయం చేసి, నీ జీవితానికి నేను శ్రమ పెట్టేవారు ఎవరున్నా నేను వారిని నలగొట్టేస్తా అంటున్నాడు. కాదు, ధైర్యంగా ఉంది. ఈ మాట నేను మాటికి రిపీట్ చేయడానికి ఎందరికో ఉంది కదండి బాధ. పట్టిగా ఏం చేయడానికి నలగొడతా ఉంటారు కొంతమంది. అమాయకంగా ఉన్నవారిని, పేదవారిని, కష్టంలో ఉన్నవారిని, అసలు ఏ తప్పు చేయనోరిని నలగొట్టేస్తూ ఉంటారు. దేవుడు అంతా ఇక్కడ చేతులు కట్టుకొని నువ్వు ఇట్లా నలిగిపోతుంటే అబ్బాయి ఎంత బాగుందని చూస్తాడు అనుకుంటాను. లేదు, అలా చేయడు దేవుడు. నిన్ను కష్టపెట్టేవారిని నేను నలగొట్టేదను, శ్రమలో నీకు న్యాయం చేసేదని వాగ్దానం. నేను నలగొట్టు వారిని, నిన్ను శ్రమ పెట్టువారు, నిన్ను ఇబ్బంది పెట్టే ఏ పరిస్థితి అయినా దేవుడిస్తున్న వాగ్దానం. నిన్ను కష్టపెట్టే వారిని నలగొట్టేదను, శ్రమలో నీకు న్యాయం చేసేదని వాగ్దానం. గట్టిగా పట్టుకొని ప్రే చేయండి. ఈ మాట మనందరి జీవితాలు నెరవేర్చబడిన వారు. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు రక్షణ లేకుండా ఉన్నారు? రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం వారికి ఇవ్వండి. కష్టంలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యతిరేకల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, మోసగించబడిన స్థితిలో, అన్యాయం, అక్రమ కేసుల్లో, పోరాటాల మధ్యలో ఏ బిడ్డలు ఎందులో ఉన్న విడిపించి, పేద ప్రజలకు, దిక్కు లేని వారికి, చదువుకునే వారికి, ఫీజులు కట్టలేని వారికి, వివాహం కాని వారికి, ఉద్యోగం లేని వారికి, అప్పులు ఉన్న వారికి విడుదల న్యాయం చేయవు. ఏ దేశంలో బిడ్డలు నలుగుతున్నారో దేశానికి రక్షణ, క్షేమం, ఉద్యోగం, వారికి విడుదల మీరు దయచేసి భారతదేశ ప్రజలందరినీ రక్షణ, క్షేమము దయచే ప్రభు. అన్యాయం, అక్రమం, నష్టం, మోసం మా ప్రజల మధ్యలో బలహీనమైపోయి న్యాయం జరగాల. రోగులుంటే స్వస్థత పొందిన ఆయన ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ గొప్ప చేయండి. కల్వరి మినిస్ట్రీ పట్ల మీరు న్యాయం చేసి మమ్మల్ని కష్టపెట్టి వారిని మీరు నలగొట్టి మీరు అద్భుతం జరిగించి, అయ్యా ఈరోజు ఎంతమంది భూ సంబంధమైన బంధకాలు అన్యాయం జరుగుతుందో, లేనివి కట్టమని మోసం చేస్తూ ఎవరైతే అట్టి వారు నలగొట్టుని న్యాయం చేసి నీ కార్యం జరిగించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని యేసు రక్తంతో అందరినీ సీల్ చేస్తూ ఒక జాషువా జనరేషన్ అపోస్తుల సేవల్లో, సంఘాల్లో లేపి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీరు అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహింపరచండి. ఉదయం సాయంత్రం మీకోసం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ప్రొద్దున సాయంత్రం లైవ్ ఇస్తున్నాం. దీంతో పాటు మీకు ఇచ్చిన చక్కటి అవకాశం 1 ఇయర్ బైబిల్ కాలేజ్ బెల్లంపల్లి నడుస్తుంది. జాయిన్ కావాల్సిన వారు రండి. ఇప్పటికీ అవకాశం ఉంది. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, పిలుపు దర్శనం కలిగిన వారు వెంటనే వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని బెల్లంపల్లి 1 ఇయర్ చేయండి. దేవుని మహిమార్థమే మీరు నిలబడతారు. మూడవదిగా మరి ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 16 వరకు 50 దినాలు ప్రార్థనలు, 50 దినములు బహుబలంగా దేవుడు నడిపించబోతున్నాడు, శక్తి కలిగిన ఆత్మచేత. కాబట్టి ఆగస్టు 28 ఉదయం 7 గంటలకి బెల్లంపల్లిలో ప్రారంభ సభ, అక్టోబర్ 16 ముగింపు సభ. మీరందరూ మీ కుటుంబాలుగా పాలు పొందండి. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ప్రైజ్.